సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు సుమారు 300 మంది సేవకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిన్నారంలో పలు వీధుల గుండా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి జై శ్రీరామ్, హిందూ ధర్మాన్ని కాపాడేలే అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిన్నారం సిఐ ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ర్యాలీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యవర్గ కార్యదర్శి రవి మాట్లాడుతూ సంఘాన్ని ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, హిందూ ధర్మం కోసం ఆ సంఘం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. फोटो खींचना విష్ణాన్ వస్తుంది. అనేక రకాల ఆటంకాలు వస్తుంటాయి, అనేక రకాల ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆ ఇబ్బందులకు జరిసి, ఇబ్బందులకు భయపడి మనం అనుకున్నటువంటి పనులను వాయిదా వేయడము సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి ఒక విశేషమైనటువంటి సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా మనలో విశ్వాసాన్ని నింపుకోవడమే కాకుండా సమాజానికి ఆ విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం మనం ఈ కార్యక్రమం ద్వారా మనం చేయగలిగినాం. అయితే ఇంతటి ఈ విజయదశమి ఉత్సవాన్ని మన గ్రామంలో నిర్వహించడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటిదంటే ప్రతి హిందువుని సంఘటితం చేయడం. అంటే సంఘం యొక్క పని 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల ఈ కాలఖండంలో ప్రతి హిందువుని కలపాలి.
ఈ మనం ప్రార్థనలో కూడా చెప్తుంటాం, ఏమని చెప్తుంటాం అంటే అజేయాంచ విశ్వస్య దేహీశ శక్తిమని. అజేయాంచ విశ్వస్య దేహీశ శక్తి. ప్రపంచము మన మీదకి పొరపాటున దాడి చేస్తే ఆ దాడి ఎట్లుండాలంటే మనల్ని గెలవలేనటువంటి స్థితిలో ఉండాలి. అంటే ప్రపంచం అంతా కలిసికట్టుగా వచ్చి మన దేశం మీదకి, మన సమాజం మీదకి దాడి చేసినా కూడా మనల్ని గెలవలేనటువంటి స్థితిలో మనం ఉండాలి అని మనం ప్రార్థనలో కూడా చెప్తున్నాం. బాయ్సాబ్ ప్రార్థనలో కూడా చెప్తుంటాం మనం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతటి శక్తిని మనం సాధించాలి. అందుకే మన దేవీ దేవతలు అందరూ కూడా ఎట్లుంటారంటే, అందరు దేవీ దేవతలు ఎట్లుంటారు, శస్త్ర అస్త్రాలతో ఉంటారు. అందుకే మనం శాఖలో ప్రార్థన చెప్తుంటాం, నా దేవతలందరూ శస్త్రధారులే కరుణామూర్తులే అయిన రణకర్కశులే అని చెప్తుంటాం. అంటే మన దేవీ దేవతలు అందరూ శస్త్రధారులే. వారి యొక్క ముఖాలు ఎట్లుంటాయి, కరుణా స్వరూపంగా ఉంటుంది, చాలా ప్రేమగా నవ్వుతూ ఉంటుంది. అందుకే ఈ శక్తి ఎట్లాంటిదంటే, ఈ శక్తి ఇతరుల మీద దాడి చేయడం కోసం కాదు. ఈ శక్తి ఎవరి కోసము? మనల్ని మనం రక్షించుకోవడం కోసం, మనల్ని మనలో విశ్వాసం నింపడం కోసమే. అందుకే భారతదేశ చరిత్రను ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, ఈ దేశము ఎప్పుడు ఎవరి మీద దాడి చేయలే, ఈ సమాజము ఎప్పుడు ఎవరిని దాడి చేయలే. ఇది మన యొక్క చరిత్ర. ఎందుకు మనకి భావాలు ఉన్నాయంటే, మన యొక్క సంస్కృతి అట్లుంది. అందుకే మనం ఏదైనా పూజ చేసినా, వ్రతం చేసినా మనం ఏం చెప్తాం? సర్వే జన సుఖినో భవంతు అంటాం. హిందూ జన సుఖినో భవంతు కాదు, సర్వే జన, వాడు హిందూ కానీ కాకపోని